ఇవ్వడమేమో కాదు. ఎవరిస్తున్నారు నాకు? దేవుడే నాకు దయచేసిను. ఏంటది? మన పిల్లలు మంచిగా బ్రతకాలంటే, మంచి భవిష్యత్తు ఉండాలంటే, వారు మంచి చదువుకోవాలంటే, ఉన్నతమైన స్థాయి కలిగి ఉండాలంటే వారికి దేవుడు తోడుగా ఉండాలండి. దేవుడిని కలిగి ఉండాలండి మన బిడ్డలు. కాలేజీకి వెళ్ళి బస్ స్టాండ్లో బుక్స్ ఎత్తుకుని సినిమాలకి వెళ్ళి రోజులు చాలా రోజులు ఉన్నాయి. మీ పిల్లలు ఏమో ఒకప్పుడు నేను ప్రభువు నమ్మకముందు చదువుకున్నప్పుడు అలాగే చేశాను. కాలేజీకి వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చి బుక్స్ తీసుకొచ్చి బస్ స్టాండ్లో పెట్టి, తణుకు బస్ స్టాండ్లో అర్థం నేను వెళ్ళి సినిమాలు చూసేది. ఒకప్పుడు ఇంటికాడ తెలియదు కదా, తల్లిదండ్రులు కష్టపడి నా కొడుకు ఏం చేస్తున్నాడు, అబ్బో రే నువ్వు సైకిల్ మీద వెళ్ళమోకు, అర్థమవుతుంది, బండి మీద వెళ్ళమోకు, నీకు బస్సుకి ఏం చేస్తాను టిక్కెట్, అర్థమవుతుంది, బస్సు పాస్ తీసి పంపిస్తాను. దేవుని భయం లేకపోతే బిడ్డలు చెడిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలు దేవుని భయం కలిగి ఉండాలి. నీ బిడ్డలు మంచి బుద్ధి కావాలంటే, మంచి జ్ఞానం కావాలంటే, మంచి వివేచన కలిగి ఉండాలంటే అది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. ఖచ్చితంగా దేవుని లేఖనం చెప్తుంది. దేవుని భయం లేకపోతే మన పిల్లలు కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు. నువ్వు ప్రతిరోజు స్కూల్కి పోతావా? పిల్లలు కూడా ప్రతిరోజు స్కూల్ కాలేజీకి పోతావు. అమ్మాయి కూడా. మరి ఎవరు చూస్తారు? మన పిల్లలు ఎవరు చూస్తారు? మన పిల్లలు చూడాలంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు, లేకపోతే ఏదైనా పెళ్ళికి వెళ్ళారు, లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళగలవా? ప్రతిరోజు కాలేజీకి ప్రతిరోజు వెళ్ళి చూడగలవా? ప్రతిరోజు కంపెనీలో పనికి వెళ్తుంటే ప్రతిరోజు కంపెనీకి వెళ్ళగలవా? నీకేదో పని ఉంటుంది ఇంటికాడ. ఆ రోజున వాగిపోతే నీ పిల్లోడు అనే పిల్లలు తాను తొలగిపోతే, మార్గము తొలగిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకని తల్లిదండ్రులు మనం చూడలేము, మనం కనిపెట్టలేము. కానీ మన బిడ్డలకి తల్లిదండ్రుల భయానికంటే ఎవరు భయం ఉండాలంట? దేవుని భయం ఉండాలి. దాన్ని నిత్యము చూచే దేవుడు. అందుకని ఆగ్రహం తెలుసా? చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే. ఏంటంట? దేవుడు ఏం చేస్తున్నాడంట? చూచే దేవుడు, మనం ప్రకటించే దేవుడు, మనం నమ్మే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మన పిల్లల్ని, మన పరిస్థితుల్ని, మన కుటుంబాన్ని, సమస్తాన్ని కూడా చూసే దేవుడు. బిడ్డ అల్లాడిపోతుంటే ఆగ్రహించింది, ప్రభు అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నా భర్త నమ్మనటువంటి దేవుడా, ఇదిగో నా బిడ్డ. ఏం చేస్తున్నాడు ఇస్మాయిలు? అల్లాడిపోతున్నాడు. ఎండకి పట్టుకొచ్చి నీళ్ళు అయిపోయి ఆహారం అయిపోయింది. అబ్రహాము దేవుడా, నా భర్త నమ్ముడు దేవుడా, ఇదిగో నాలుగు అంగళ్ళు అంటుకుపోతుంది, నా బిడ్డను బ్రతికించాయంటే నువ్వు చూచే దేవుడు అంట కదా. కష్టకాలంలో విడిచిపెట్టే దేవుడు కాదు, కన్నీరు కాచేటప్పుడు చూసే దేవుడు, నీ వ్యాధులు చూసే దేవుడు, నీ సమస్యలు చూసే దేవుడు, నీ బాధను చూసే దేవుడు, నీ దుఃఖాన్ని చూసే దేవుడు, నీ కన్నీరు చూసే దేవుడు, ఆనాడు ఆగని చూసే దేవుడు ఈ రోజు నిన్ను కూడా చూస్తున్నాడు. నీ బిడ్డల పరిస్థితి చూస్తున్నాడు, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు. ప్రేమ చెల్లి, ప్రేమతో కూడా ఆయన చూసే దేవుడు. మన బిడ్డలు మనం చూడలేము, మన బిడ్డలు మనం కనిపెట్టలేము. అప్పుడు మనకి ఎవరు కావాలి? మన బిడ్డలకు ఎవరు కావాలి? మనకంటే ఎవరు కావాలంటే చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పాలి, మనకంటే బిడ్డలకు ఎవరు కావాలి? ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. దేవుని భయం ఉంటే మా అమ్మ మన చూసినా చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను పరిశుద్ధంగా ఉండాలి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, మా అమ్మ మన కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తున్నారు, నేను కాలేజీకి మాత్రమే వెళ్ళాలి. ఇక బస్ స్టాండ్ లో బుక్స్ పెట్టకూడదు, సినిమాలకి సికాలకి వెళ్ళకూడదు, ఇష్టానుసారంగా జీవించకూడదు అని జ్ఞానం ఆలోచిస్తాడు. దేవుడు ఇచ్చేది బుద్ధి, జ్ఞానము. అర్థమవుతుందండి? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. సమయం పెట్టిన త్వరగా ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి చూస్తారా? చూడండి, కీర్తన గ్రంథం 37వ కీర్తన 30వ వచనం, తర్వాత 90వ కీర్తన 12వ వచనం. నీతిమంతుల నోరు ఏం చేస్తుందంట?
మన బిడ్డలు ఎలా ఉండాలంట? నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎవరున్నారు మరి? ఎవరున్నారు? ప్రపంచంలో మానవ జాతిలో నీతిమంతుడు ఒక్కడు లేడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా అవిధేయతతో అపవిత్రతో జీవించే వ్యక్తి. నీతి యథార్థత లేదండి. మరి ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు మనము ఎదురుగుండా పెట్టుకుని, అర్థం వల్ల పెట్టుకుని మనము జీవితాంతము ప్రయత్నం చేస్తున్నాం నీతిమంతులుగా ఉండటం కోసం. మనం ఏమో నీతిమంతులు కాదండి. మీరందరూ నీతిమంతులు అనుకుంటారు. దేవుడు స్తోత్రం కలుగును. అర్థమవుతుందండి? మీరందరూ ఎవరంట? నీతిమంతులు అనుకుంటారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేదంటే వాక్యము తప్పు కాదు. మనలో ప్రతి ఒక్కరికి అవిధేయత ఉంది, అనాలోచన ఉంది. కనుక ఆ నీతిమంతుడైన యేసు ప్రభుని ఒక అర్థంలో పెట్టుకుని, అర్థంలో మనం నిలబడి మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నామంట? మన మచ్చ డాగు అన్ని కూడా ఏం చేస్తామంట? తుడుచుకుంటున్నాం, కడుక్కుంటున్నాం, శుద్ధి చేసుకుంటున్నాం. అందుకని నీతిమంతుడు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. ఏం చెప్తుంది లేఖనం? ఏం చెప్తుంది చూడండి. నీతిమంతుడు నోరు ఏం చేస్తుందంట? మన బిడ్డలో ఆ నీతిమంతుని కలిగి ఉంటే వారి నోరు ఎలా ఉంటుంది? ఏముంటుంది? ఇష్టానుసారమైన బుద్ధులా? బిడ్డలు ఈరోజు సమాజం ఎలా ఉందండి? యవనస్తులు ఎలా ఉన్నారు? బూతులు తిడుతుంటే, కనీసం తల్లిదండ్రులు తిడుతుంటే, పెద్దవారు తిడుతుంటే వారి నోరు ఏం పలుకుతుంది? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? చిన్నపిల్లడు, రే మీ అత్తయ్య వచ్చిందిరా, అది మీ అత్తయ్య కూతురు వచ్చిందిరా, ఏం చేయి? ఏం నేర్పుతున్నాం మనం? మీ ఊర్లో అంటారు అనుకుంటా, మా ఊర్లో అంటారు. అర్థం? ఇంటికి ఎవరైనా అత్తగారి పిల్లలు వచ్చారనుకో, రే మీ అత్తయ్య కూతురు వచ్చిందిరా, ఏం చేయి? ఏం కొట్టాలంట? మేనమామ కూతురు. ఈ మాటలు నేర్పుతాం. తల్లిదండ్రులు ఏమి నేర్పాలి? ఈ ప్రవచన వాక్యం నేర్పాలి, పరిశుద్ధత నేర్పాలి మన పిల్లలకి. అప్పుడు వాళ్ళ నోరు ఏం పలిగిద్దంట? జ్ఞానం. మన పిల్లలకి ఏమి నేర్పాలి? దేవుని యొక్క భయం, దేవుని యొక్క భక్తి. నీ నోరు, మన పిల్లల నోరు ఒక మంచి మధురమైన మాటలు మాట్లాడాలంటే మన బిడ్డలకి ఏమి నేర్పాలి? దేవుని గురించినటువంటి మాటలు నేర్పాలి, దేవుని ఎందుకు భయం నేర్పాలి, దేవుని ఎందుకు భక్తి నేర్పాలి. ప్రభుత్వం ప్రియమైతే దేవుని బిడ్డలరా, చూడండి మరో మాట చెప్తున్నా చూడండి. మన బిడ్డలు నోరు ఎలా ఉండాలంట? జ్ఞానము కలిగిన నోరులా ఉండాలి. చూడండి వారి నాలుక ఏం చేస్తుందంట? ఆ మంచి నోరు ఉన్నటువంటి నాలుక ఏం చేస్తుందంట? న్యాయాన్ని అన్యాయాన్ని కాదు, న్యాయాన్ని ప్రకటిస్తుంది. అంతేకాదు చూడండి, అక్కడే చూడండి 90వ కీర్తన 12వ వచనం కూడా చదవమ్మా. నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా. ఎవరు అడుగుతున్నారు? జ్ఞానం కావాలంటే ఎవరు అడగాలి? మనం మా నాన్న అడిగితే జ్ఞానం వస్తుందా? మీకు అర్థం కాదు. మాట అమ్మా ఏం చెప్పండి. నోరేం మాట్లాడుతుంది? ఏం చేస్తుంది? మన బిడ్డలు ఎలా ఉన్నారు? ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, జ్ఞానంగా ఆలోచించాలి. మన నోరు దేవుని మాటలే చెప్పాలి. చూడండి త్వరగా ఒక మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఏంటంట? తెలివి వివేచన. నీ పిల్లలు తెలివిగా ఉండాలంటే, జ్ఞానంగా ఉండాలంటే ఏం కావాలంట? ఎవరిస్తారు? తెలుస్తావా? ఎవరు ఇవ్వాలి? మనం ఇవ్వగలమండి? దేవుడు ఇవ్వాలి. కనుక ప్రభుత్వం ప్రియమైనటువంటి చెల్లి, తమ్ముడు, అక్క, రేపు పొద్దున మన బిడ్డలందరూ స్కూల్కి వెళ్తున్నారు.
నా కుమార్కి లోక జ్ఞానం కాదు, మొట్టమొదటిగా నీ జ్ఞానం కావాలి. ఒక మంచి నీతి యథార్థతగా బ్రతకాలంటే, నీ అందు భక్తి కలిగి జీవించాలంటే నీ జ్ఞానం అనుగ్రహించు. ఇక్కడ యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. మనం ఏం ప్రార్థన చేయాలి? మన బిడ్డల కోసం ఏం చేయాలి? కనుక ప్రభువును ప్రేమను చెల్లి తమ్ముడు అక్క ఇక్కడ అంటున్నాడు, సామెతల గ్రంథం 4:5 కూడా అంటున్నాడు, జ్ఞానము సంపాదించుకునము. 4:5 జ్ఞానము సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము, నా నోటి మాటల్ని ఎవరు మర్చిపోకూడదు. ముగిస్తున్నాను. ఎవరు మర్చిపోకూడదు? దేవుని యొక్క మాటలు. ఇందాక అందుకని చెప్పారు, ప్రకటన గ్రంథం మరలా రండి 1:3 ఏమని తెలుసా? ఈ ప్రవచన వాక్యములు వినవాడును గైకొనవాడును వాటి ప్రకారంగా నడుచుకునేవాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మన బిడ్డలో గట్టా మంచిగా చదువుకోవాలి ఉండాలంటే ఎవరి మాటలు మర్చిపోకూడదు. ఓకేనా? అర్థమవుతున్నాయండి? మీ బిడ్డలో దేవుని కలిగి ఉన్నారు. లేకపోతే స్కూల్కి వెళ్తున్నటువంటి కుమారుడు కూడా, ఈ కుమార్తె కూడా, మన బిడ్డలు కూడా దేవుణ్ణి కలిగి ఉండాలి. అందుకనే ఈ కుటుంబస్తులు మొట్టమొదటిగా నా బిడ్డలకి ఎవరు కావాలి? దేవుడు కావాలి. జ్ఞానం కావాలంటే, బుద్ధి కావాలంటే, వివేచన కావాలంటే అర్థమండి. ముందుగా దేవుణ్ణి వారు కోరుకుని వారి బిడ్డల కోసం, దేవుడు చేసిన మేలుల కోసం, చేయబోతున్న మేలుల కోసం ఏం చేస్తున్నారంట? ఈ కృతజ్ఞత. చెల్లి ప్రేమతుడా, పిల్లలు చదివించండి మంచిగా. అయితే దానికంటే ప్రాముఖ్యంగా చదువుకుని అజ్ఞాని వల్లే కాకుండా జ్ఞానం కలిగి ఉండాలంటే, పిల్లల కాలేజీకి వెళ్ళి చెడిపోకుండా మంచి భవిష్యత్తు ఉండాలంటే వారికి దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకపోతే నువ్వు లక్షలు సంపాదించిన, ఎకరాలు సంపాదించిన కనీసం వాటిని ఏం చేయాలో వారికి అర్థం కాదు. అర్థమవుతుంది? బ్యాంకులో 40 లక్షలు పెట్టి 10 ఎకరాలు పొలం ఇచ్చినా కానీ అర్థమవుతుంది, కనీసం ఎలా పండించుకోవాలో జ్ఞానం లేకపోతే అర్థమవుతుంది, దానికి మందేసే టైంలో మందేయలేదనుకో ఆ పంట రాదు. కనీసం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ వడ్డీ ఎంత వస్తుందో కనీసం చూసుకోలేకపోతే ఆ పరిస్థితి నువ్వుకి, ఆ పరిస్థితి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు బ్యాంకులో కనీసం అమౌంట్ తీసుకుని డ్రా చేసుకోలేని పరిస్థితి ఉన్నదంటే జ్ఞానం కలిగినటువంటి బిడ్డను చదివించాలి. ఆ చదువుతో పాటు ప్రాముఖ్యంగా ఏం కావాలంట? దేవుని యొక్క ఆ జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము ఈ కుటుంబానికి, వీరి బిడ్డలకి, అలాగే మనం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మన బిడ్డలకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము, వివేచన, ముగిస్తున్న చెప్ప సైక్యము కానీ వివేచన. 1 జ్ఞానము, 2 బుద్ధి, 3 చెప్ప సైక్యము కానీ వివేచన ఈ కుటుంబంలో బిడ్డలకి, రేపు కాలేజీ వెళ్తున్న బిడ్డలకి, అలాగే తిరుపతమ్మ మన సంతానానికి, అంతేనా? అలాగే కూడి వచ్చిన మనకు, మన బిడ్డలకు, ఈ గ్రామానికి, గ్రామ బిడ్డలకి దేవుడు అటువంటి కృప, అటువంటి జ్ఞానము, అటువంటి పరిశుద్ధత, అటువంటి పవిత్రత దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తండ్రి, దైవ మా ప్రభువానికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ప్రభు, మరి ఈ వాక్యాన్ని ఎన్నో మేలు చేశాం, మీకు వందనాలు ప్రభు. ఇటువంటి మంచి కుటుంబంతో నాకు సంబంధాన్ని ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఏమిచ్చి మనం తీర్చుకోగలం? నీ బిడ్డలతో పాటు కొంతమంది సమాచారం, నువ్వే జ్ఞానము, వివేచన, తెలివినిచ్చేవాడు నీవేని అయ్యే బిడ్డలకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించండి. బిడ్డలు ఆస్వాదించండి, బిడ్డలు దీవించండి, బిడ్డలను బలపరిచి మహిమ పొందుకోమని వచ్చిన ప్రతి బిడ్డను పేరు దీవించండి. ఈ కుటుంబంలో ప్రభావాన్ని కొందనాలు. మరి ముఖ్యంగా పెద్దదైన తల్లి గారు తిరుపతమ్మను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా, మంచి ఆరోగ్యం చేయండి. తనకిచ్చినటువంటి కుమారుడు ప్రభా నాగశౌర్య గారు బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా, వారిని తనకిచ్చినటువంటి భార్య ధనలక్ష్మి
జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఇచ్చినటువంటి కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డలకి జ్ఞానము, బుద్ధి, వివేచన, సైక్యము కానీ వివేచన బిడ్డలకు దయచేయండి. ఈ పరిశుద్ధత బిడ్డలకు దయచేయండి. ఈ జ్ఞానము వారి మాట వచ్చింది. వారు భక్తితో జీవించే కృపను దయచేయండి. వారు జీవనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా, మేలుకరంగా, మహిమకరంగా ఉంచింది. ప్రభువానికి స్తోత్రాలు. అలాగే నాయన తనకి ఇచ్చినట్టు తిరుపతమ్మ గారికి ఇచ్చినటువంటి కుమార్తె దానిని బట్టి, అలాగే కిషోర్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి మీరు స్తుతిస్తున్నాను. సాంత్రాన్ని బట్టి నీ కొందరములు స్తోత్రాలు. వారి కుటుంబాల బిడ్డలు దీవించింది. బిడ్డ పట్ల చేసిన మేలు బట్టి నీకు వందనాలు. అలాగే ప్రభు నీకు వందనాలు. తిరుపతమ్మ గారికి ఇచ్చినటువంటి చిన్న కుమారుని బట్టి నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా ఇదిగో ప్రభు కుమారుని కూడా దీవించి ఆశ్రయించి బలపరచమని వచ్చిన మా ప్రియ అయా సహోదరుల్ని, వారి కుటుంబాల్ని, వారి బిడ్డల్ని, వీరందరినీ కూడా ప్రభా ఈ గ్రామాన్ని, గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నిండారుగా దీవించి ఆశీర్వదించి ఆయా నీ బలము, నీ శక్తిని, నీ పునరుద్ధార జీవంతో నింపి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడి భద్రం చేయమని అయా నీ బుద్ధి, నీ జ్ఞానము, నీ వివేచన అయా అనుగ్రహించి గొప్ప రక్షణ బిడ్డలకు అందరికీ దయచేయమని, గొప్ప రక్షణ బిడ్డలకు అందరికీ దయచేయమని ఈ వాక్యం అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా నీవే దేవుడు అని నిన్ను స్తుతించే కృపనిచ్చినందుకు, నీ దగ్గరే జ్ఞానం ఉందని, నీవే వివేచన ఉందని, నీవే సైక్యం కానీ వివేచన కలిగి ఉండాలని ప్రభా నిన్ను నమ్మినప్పుడు ప్రభా పరిశుద్ధత కలిగి ఉంటామని, ఆ పరలోక రాజ్యం చేద్దామని విన్న ప్రతి ఒక్కరూ యేసు నామములో రక్షింపబడి నీ బిడ్డలకి మేము అందరము సంతోషించే కృపని మా అందరికీ దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె మన పరమ తండ్రి ప్రేమ, ఆయన కుమారుని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రతి విడుకును సార్వత్రిక సంఘమును ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కుటుంబస్తులందరికీ వచ్చిన ప్రతి పెడుకును దేవుడు రాకడ పరంతరము సదాకాలము తోడే నడిపించి ఆశించి దీవించి బలపరిచి జ్ఞానము, బుద్ధి, సైక్యము కాని వివేచన దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఈరోజు ఈ కృతజ్ఞత కూడిక ఎందుకంటే దేవుని నమ్మినటువంటి కుటుంబము, ప్రభువును గుర్తెరిగినటువంటి కుటుంబము మరి రాణి శిస్తున్న మా సంఘ సభ్యురాలు, ఆమె గురించి నేను ఒక మంచి సాక్ష్యం చెప్పగలను ఒక సేవకుడిగా. ఎందుకంటే ఆమె రాకపోతే మందిరానికి నేను వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యాన్ని అందించేటువంటి వ్యక్తి చాలా లోతుగా కనిపించేది. చాలా జాగ్రత్తగా ఉండాలి విషయం. నేను ఇక్కడ ఉన్నప్పుడే ఒకే మాట్లాడమ్మా, ఎంతకాలం ఉంటాం అన్ని వాళ్ళ ఇంటి దగ్గర, మరి వాక్యం అందించడానికి స్పష్టంగా చదవాలి వాక్యాన్ని. ఎందుకంటే యూట్యూబ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది, ఛానల్లో బయటికి పబ్లిక్ అవుతుంటుంది, ఇంకా స్పష్టంగా చదవాలి అన్న ఆలోచనతో చెల్లిని ప్రత్యేకించి అమ్మ త్వరగా రారా అని చెప్పేవాడు. ఎందుకని మాట చెప్తున్నానంటే ఆ సిస్టర్ గారి గురించి రాణి సిస్టరు, అలాగే మరియు వారి కుటుంబము కాంగట్టడు కదా శాంతిరాజు మా సంఘ సభ్యులు కనుక వారు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. దేవుడు తన పట్ల ఒక మంచి అనుభవం కలిగి తనకున్నటువంటి బలహీనతతో కూడా దేవుడు తీసివేసి ఆ సమస్య నుంచి విడిపించి ఒక గొప్ప కార్యం చేస్తాడు. కనుక ఈ రాత్రి వారి అన్నగారి గృహంలో, వారి వదినమ్మ గారి గృహంలో, వారి తల్లి మధ్యన, సంఘం మధ్యన, వారి బంధువుల మధ్యన ఇలా దేవుని గణపరచాలని వారి కుటుంబస్తులు ఏర్పాటు చేసుకున్నారు. కృతజ్ఞత కోరిక. ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను వాక్యంలోకి వెళ్ళినప్పుడు 2 మాటలు చెప్తాను. నేను చూసినంతలో ఆడబడుచు వదినమ్మ ఒక అక్క చెల్లెల కంటే ఎక్కువ అనుభవం కలిగినటువంటి ఆ రీతిగా ఉన్నటువంటి కుటుంబము ఈ కుటుంబం. చప్పుడు పెడితే ఉన్నామని మనం పడతాం. నేను హాస్పిటల్లో ఉండగా నేను ప్రతి విషయంలో ఈ కుటుంబంలో ఏది జరిగినా, ఈ కుటుంబంలో ఏ విషయానికైనా ముందు నేను సేవకుడిగా వెళ్తాను. మరి అలాగే రాణి సిస్టర్ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ అన్నయ్య కానీ ఏదైనా కిషోర్కి కానీ చెల్లెలకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో, వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసేటప్పుడు వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ తమ్ముడు గారు మాట్లాడే మాట ఏంటో తెలుసా?
పాస్పాన్ని ఇచ్చాడా అని చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చూసినటువంటి యొక్క సంబంధం మరి వీరిరువురు కూడా నిజంగా ఎంత ఐక్యత, ఎంత ప్రేమ, ఎంత అనురాగం. ఒక కలుపుడు పుట్టిన అక్క చెల్లెలు కూడా అంత తలుపు ఉండదు, అంత ప్రేమ ఉండదు. ఖచ్చితంగా నేను దేవుడి సేవకుడిగా నేను చెప్పగలను. హాస్పిటల్లో ఏంటి, ఎప్పుడైనా సరే ఈ కుటుంబము మరి చెల్లెల కుటుంబాన్ని చాలా ఆదరించే కుటుంబంగా ఉంది. చెప్పలు కూడా దేవుడు నామమున మహిమపరచు. హల్లెలూయా. అయితే ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, దేవుని మనము గణపరచాలి. ఎవరిని గణపరచాలంట? దేవుని గణపరచాలి. మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. చేసుకుని ఆ యొక్క మేలు పొందుకుని మర్చిపోయేవారు చాలా మంది ఉన్నారు లేదండి? మన జీవితాల్లో ఎన్ని మేలు చేస్తుంటాడు దేవుడు, మన కుటుంబాలు ఎన్ని మేలు చేస్తుంటాడు. కానీ ఈ కుటుంబము దేవుడు మర్చిపోయేటట్టు కాకుండా దేవుడు చేసిన మేలుల్ని సంఘము ఎదుట, సభ్యులు ఎదుట దేవుడికి ఏం చేస్తున్నారంట? కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. అందుకని ఆ మాట ఉంది అక్కడ, చదవండి ఆ మాట మరలా. నీవు నా దేవుడువు. ఏంటంటే ఏమన్నారు? నువ్వు నా దేవుడువు, నువ్వు నా పట్ల ఎన్నో కార్యాలు చేస్తావు, నా సమస్యను తీసివేస్తావు, నా బిడ్డలుగా మంచి భవిష్యత్తుని ఇచ్చా, నా బిడ్డలుగా మంచి స్థానంలో ఉంచా, ఓ మంచి గృహాన్ని ఇచ్చా, నాకు తల్లినిచ్చా, నాకు అన్ననిచ్చా, నాకు వదిలాముడు ఇచ్చా, కుటుంబాన్ని ఇచ్చా, కుటుంబంతో క్షేమంగా ఉంచావా ఎప్పటి వరకు అని దేవుడికి ఏం చేస్తారంట? కృతజ్ఞత. సంవత్సరం మొదలుకుని సంవత్సరం ఇప్పటి వరకు 6 నెలలు అయింది కదండి. ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్ని మేలు చేస్తుంటారు అన్న. నా జీవితంలో ఏం మేలు చేయలేదు అనుకుంటారా? అనుకుంటారు. ఈ రోజు మనం బ్రతుకున్నామంటేనే అదే గొప్ప మేలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? మనకంటే చిన్నవారు, మనకంటే పెద్దవారు, మనకంటే జ్ఞానం కలిగినటువంటి వారు, మనకంటే డబ్బు ఉన్నటువంటి వారు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు, జ్ఞానం కలిగినటువంటి వారు జనవరి 1 తారీఖుని చూసి ఈ రోజు లేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. యాదొచ్చో, బాధొచ్చో, సమస్య వచ్చో, దుఃఖం వచ్చో, ప్రమాదం వచ్చో, ఏదో ఒకటి వచ్చి కాలగర్భంలో కలిసిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. మనకంటే చిన్నవారు ఉన్నారు, మనకంటే పెద్దవారు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. జనవరి 1 తారీఖు నుంచి గత సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఈ నెలలో ఉన్నటువంటి వారు ఈ నెలలో లేరు. ఇప్పుడు 2026 సంవత్సరంలో 2025లో జూన్ నెల అథవా 20వ తారీఖునటువంటి ఉన్నటువంటి వ్యక్తులు ఈ 2026లో జూన్ నెలలో 20వ తారీఖు లేరు. ఉన్నారండి? చాలా మంది లేరు. మన బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, దాయాదులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాసులు కావచ్చు, ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా వారికంటే దేవుడు సజీవులే కదా, సజీవులే కదా దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు అన్న వాక్య లేఖనం ద్వారా మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచాడు. తప్ప కూడా దేవుడు నామమున మహిమపరచు. హల్లెలూయా. అవునా కాదండి? ఇది ఎంత గొప్ప మేలండి. మేలే కాదంటారా? ఈ యొక్క 2025 సంవత్సరం మొదలుకొని 2026 సంవత్సరం, ఈ సంవత్సరం ఈ రోజు వరకు కూడా ఎన్నో వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, దుఃఖం వచ్చినా, సమస్య వచ్చినా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చి ఈ రోజు సజీవులతో ఉంచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మన బిడ్డలకి, మన కుటుంబానికి, మనకి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు సమస్యలనే చుడుగుండం నుంచి మనల్ని లేపుకుంటూ దాటుకుంటూ ఈ రోజు వరకు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, నువ్వు నా దేవుడు, నేను నీకేం చేయాలి? ఎందుకు చెల్లాలంటే నా సజీవుడిగా ఉంచావు, నన్ను ప్రాణప్రాయంగా ఉంచావు, నా జీవంతో ఉంచావు, నా కుటుంబాన్ని చూసుకునే విధంగా ఉంచావు, పట్టడాలు తిని నా బిడ్డలతో సంతోషించడానికి నన్ను సజీవు లెక్కలో ఉంచావు కదయా, ఇంకా నాకేం చేయాలి నువ్వు? చాలా మంది అనుకుంటారండి, ఈ కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, దేవుడు నాకేం చేశాడు? ఏం చేశాడనే ముందు ఈరోజు ఒక్కసారి వెనక్కి చూస్తే వెళ్ళిపోయినటువంటి వారు ఒక్కసారి ఆలోచించు, మనకి ఎంత మేలు చేశాడు.
ప్రభువును ప్రియమైనటువంటి చెల్లి తమ్ముడు అక్క, మరి చెల్లి పట్ల ఎంతో మేలు చేశాడు. చెల్లి పట్ల చాలా మేలు, మీ కుటుంబం పట్ల ఎన్నో మేలు. కనుక దేవుని సేవకుడిగా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరము కూడా ఆయన చేసినటువంటి మేలుల్ని మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. చూడండి ప్రకటన గ్రంథం 1:3 చూడండి. ప్రకటన గ్రంథం 1:3 సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకును వాడును ధన్యులు. ఎవరండి ధన్యులు? చెప్పాలి. ఎవరు ధన్యులండి? కోర్టు ఆస్తున్న వాళ్ళ, పదవులు ఉన్న వాళ్ళ, బ్యాంకు బ్యాలెన్స్ దాచుకునేటువంటి వారా? ఎవరు ధన్యులు అని చెప్తుంది లేఖనం. చాలా మంది వారికి ఏంటండి, బ్యాంకులో బాగా దాచుకున్నాడు, బాగా అన్నీ ఉన్నాయి, ఆయనకేంటండి, నీకు ధనం ఉన్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, భోగభాగ్యాలున్నా, పదవులున్నా, ఏదున్నా కానీ ధన్యుడని ఇక్కడ లేకుండా చెప్పట్లేదు. ఎవరు ధన్యులంట? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని గ్రహించేవాడును వాటి ప్రకారంగా నడుచుకుని వాడు ధన్యుడు. ఎవరు ధన్యులండి? ఎందుకో తెలుసా? ఆస్తి పరులకి, ఐశ్వర్యవంతులకి, పదవులు, ధనము, ఆస్తి, భోగభాగ్యాలు ఉన్నటువంటి వారికి పరలోక రాజ్యం లేదు. కానీ నీకేమిచ్చాడంట? పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగుతుందట. ఎవరు ధన్యులండి? నిత్య నరకం నుంచి తప్పించి, రక్షించి, కాపాడి, భద్రం చేసి శాశ్వతం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన కుడిపాచారు కూర్చుని సంతోషించి ఆనందించే కృపనిచ్చాడు మనకి. ఉంటే 60-70 సంవత్సరాలు అధిక బాగుంటే 80 అది కూడా ఆయాసము దుఃఖమే. చూడండి, 80 సంవత్సరాలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నటువంటి వారు కూర్చుంటే కూర్చోలేదు. ఇప్పుడు నాకు ఇంచుమించు 50 సంవత్సరాలు నాకే కాళ్ళు నొప్పులు, అర్థమవుతుంది, చాలా ఇబ్బంది. మరి 60, 70, 80 సంవత్సరాలు ఉంటే ఎంత ఎలా ఉంటుంది? కనుక ఎవరు ధన్యులంటే ఈ ప్రవచన వాక్యం చదవాలి. వాటిల్ని వినాలి. చదువులేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. దేవుడు సర్వజ్ఞాని కనుక చదువువాడును వినువాడును వాటిని గైకొని వాటి ప్రకారంగా నడుచుకుని వాడే ధన్యుడు. ప్రభువా అని వాడు పరలోక రాజ్యం చేరడు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే పరలోక రాజ్యం చేరతాడు. అర్థమవుతుందండి? భక్తి ముసుగులా ఉండి లోకానుసారమైన జీవితం జీవిస్తే పరలోకి పోరు. ప్రభు చిత్తానుసారంగా బ్రతకాలి. లోకాన్ని, శాపాన్ని, పాపాన్ని పక్కన పెట్టి సమస్త మానవాళి కూడా చేస్తున్నటువంటి అవిధేయతలతో పక్కన పెట్టి దేవుని కోసం బ్రతికినటువంటి వ్యక్తులు పరలోక రాజ్యం ఉంటారు. చాలా మంది కూడా ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు కదా. కొద్దిమంది ఎందుకు వచ్చారు చెప్పాలి. కొద్దిమంది ఎందుకు వచ్చారు? జాగ్రత్తగా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మనం గట్టిగా ఉంటే 10 మంది ఉంటాం. ఓకేనా? ఊర్లో ఎంతమంది ఉంటారు? అమ్మా మాట్లాడదాం. కొత్త ఉన్నాం కాదు, ఇక్కడ ఈ ఊరికి పాత్ర ఉన్నాయి, అంత మాట్లాడదాం. ఎంతమంది ఉంటారు? జాగ్రత్తగా వినండి. మరి అంతమంది ఎందుకు రాలేదు అంటే, ఈయన దగ్గరికి వస్తే, ఎవరి దగ్గరికి? ఈయన దగ్గరికి వస్తే ఏం చేయకూడదు? మోసం చేయకూడదు. ఈయన దగ్గరికి వస్తే పాపం చేయకూడదు. ఈయన దగ్గరికి వస్తే అక్రమంగా మాట్లాడకూడదు. ఈయన దగ్గరికి వస్తే వ్యభిచారం చేయకూడదు. ఈయన దగ్గరికి వస్తే దొంగతనం చేయకూడదు. ఈయన దగ్గరికి వస్తే అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. ఈయన దగ్గరికి వస్తే ఇష్టానుసారమైన జీవితం జీవించకూడదు. ఈయన దగ్గరికి వస్తే ఖచ్చితమైన జీవితం జీవించాలి. ప్రభు దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే నీతి, యథార్థత, ప్రేమ,
అనురాగము, ఆప్యాయత కలిగి జీవించే వ్యక్తులు మాత్రమే నిలబడగలరు, కానీ వేరే వ్యక్తులు నిలబడలేరు. దేవుడు బిడ్డలారా, ఇంత ఊరిలో ఎంతమంది వచ్చారంటే రాలేరు. ఇరుకు ద్వారాను ప్రవేశించి వారు కొందరే. విశాలమైన మార్గం ఉంది, దాంట్లో ప్రవేశించి వారు అంతా అనేక మంది. ఎందుకో తెలుసా? ఇక్కడికి వస్తే బూతులు మాట్లాడకూడదు, ఇక్కడికి వస్తే ఏం మాట్లాడకూడదు, పవిత్రంగా ఉండాలి. ఈయన నమ్మితే భర్త మోసం చేయకూడదు, ఈయన నమ్మితే అర్థమవుతుందండి భార్యను మోసం చేయకూడదు, ఈయన నమ్మితే బిడ్డలు మోసం చేయకూడదు, ఈయన నమ్మితే తల్లిదండ్రులు మోసం చేయకూడదు. యథార్థత, యథార్థత. అందుకని ఈయన దగ్గరికి అందరూ రాలేరు, కొంతమంది వస్తారు, వారు మాత్రమే ధన్యులు. ఆ ధన్యత్వంలో ఈ కుటుంబం కలిగి ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. చప్పుడు కూడా దేవుడు నామమున మహిమపరచుదాం. హల్లెలూయా. అందులో మనమందరం ఉన్నందుకు, దేంట్లో ఆ ఇరుకు మార్గంలో మనమందరిని ఉంచినందుకు, ఈ కుటుంబస్తులతో మనందరిని ఇలా గుంపు కూడా ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. లోకంలో లేమా, పాపంలో లేము, శాపంలో లేము, అవిధేయతగా జీవించట్లేదు. అర్థమని నువ్వు నా దేవుడు అని నమ్మి నీకేం చేస్తున్నాను, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే తెలుసా, నువ్వు దేవుడివి, నీ నమ్మాను. నేను నమ్మాము కనుక మనం ఎలా ఉండాలంట, ఎలా ఉండాలి? మోసం చేసేవారిగానా, అబద్ధాలాడేవారిగానా, దొంగతనం చేసేవారిగానా, ఇష్టానుసారంగా జీవించేవారిగానా? లేదు లేదు లేదు. బైబిల్ చెప్తుంది, నేను పరిశుద్ధుని కనుక మీరును ఎలా ఉండాలంట. మనం చెప్పాలి అందరూ, నేను పరిశుద్ధుని కనుక దేవుడు అంటున్నాడు. ఈ మాట నేను కాదు, నా మాట వద్దు. నా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, త్రిత్వంలో ఉన్న దేవుడు, ఏకత్వంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను పరిశుద్ధుని, మీరు నువ్వు పరిశుద్ధుల్లా ఉండాలి. ఏం కోరుకున్నాడు? బిడ్డలు మనం ఏం కోరుకుంటామండి? రే నేను చాలా జాగ్రత్తగా జీవించాను రా, తాగుడు లేదు, బంధు అలవాటు లేదు, ఇష్టానుసరమైన జీవితం లేదు, మా అమ్మ మా నాన్న చాలా భద్రతగా పెంచారా, ఇప్పుడు నా కొడుకును పుట్టావు కదా, నువ్వు కూడా ఎలా ఉండాలి? మనకంటే బాగుండాలనుకుంటామా, లేకపోతే మనకంటే అర్థమవుతుంది పిల్లలు పాడైపోవాలనుకుని కోరుకుంటామా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన బిడ్డలు ఎలా ఉండాలంట, నాకంటే బాగుండాలి, నాకంటే నా బిడ్డలు గౌరవించబడాలి, నాకంటే నా బిడ్డలు ఆశ్రయించబడాలి, నాకంటే నా బిడ్డలు దీవించబడాలి, నాకంటే నా బిడ్డలు గణపరచబడాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. అలాగే నాకంటే నా కుమారుడు పరిశుద్ధుడుగా ఉండాలి, నా కుమార్తె పరిశుద్ధురాలుగా ఉండాలని క్రైస్తవ సమాజంగా ఉన్నటువంటి మనం కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం కోరుకోవాలండి? చెప్పాలి. ఏం కోరుకోవాలి? నాకంటే నా కుమారుడు, నాకంటే నా కుమార్తె ఎలా ఉండాలంట? నేను 2 బిల్డింగ్లు కట్టాను, నా కుమారుడు 4 బిల్డింగ్లు కడతాడు. అది కాదు. నేను 40 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ చేశాను, నా కుమారుడు బాగా సంపాదించి ఇంకో 80 చేస్తాడు. అది కాదు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి? నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులా ఉండాలి. ఇది అందుకనే ఈ పరిశుద్ధత లేకుండా ఉండటం కోసం అతని చాలా మంది రాలేదు. ఈ పరిశుద్ధత అనేది చాలా కఠినమైనది. మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, రాష్ట్రంలో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత. అతను నిన్ను పరీక్షిస్తే పరిశుద్ధత తప్ప ఏమి కనపడదు. వారు మాత్రం ఎక్కడికి వెళ్తారంట? నిత్యత్వంలోకి వెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి?